వివిధ నియోజకవర్గాల్లో ఒకటో రెండో గ్రామాల్లో ఉన్నా కూడా అక్కడ కూడా విభేదాలు తగ్గించే విధంగా మోటివేషన్ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను. ఇక రెండోది, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి, రాజకీయాలు ఎలా ఉన్నా ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి వీలైతే ఇద్దరు పెద్ద మనసు చేసుకొని ఒక వేదిక మీద నుంచి ప్రకటన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మేము గెలిచినా ఓడినా మేమే కదా. ఇవాళ గెలిచినైనా మొన్న ఓడినైనా, ఓకే, మొన్న గెలిచినైనా ఇవాళ ఓడినైనా. కాబట్టి మేము గెలిచేది ఓడేది మేమే కదా. మా కోసం మీరెందుకు ఘర్షణ పడతారు? ఓటు వేసేటప్పుడు మాకు ఓటేయండి, అభిమానం ఉంటే మా కోసం ప్రచారం చేయండి. అంతేగాని మా కోసం మీరు ఘర్షణ పడద్దు, మా కోసం మీరు కక్షలు పెట్టుకోవద్దు, మా కోసం మీరు కత్తులు రాడ్లు పట్టద్దు, మా కోసం మీరు బాంబులు సమకూర్చుకోవద్దు అనే విషయంలో నిజంగా పేద ప్రజల మీద, పేద ప్రజల బతుకుల మీద వీళ్ళకు గౌరవం, అభిమానం ఉంటే ఒకే వేదిక మీద నుంచి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఇక్కడ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఈ రెండు పార్టీల అధినేతల నుంచే కూడా ఈ ఘర్షణలు పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఒక వేదిక నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు కదా. ఉదాహరణకు ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సమస్య పెండింగ్ ఉందనుకో, అఖిల పక్షాలు వెళ్తాయి కదా. లేదా ఒక ముఖ్యమంత్రి ఏదైనా సమస్య మీద అందరు అభిప్రాయం తీసుకోవాలనుకున్నారనుకో, ముఖ్యమంత్రులు అఖిలపక్షం సమావేశాలు పెడతారు కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అఖిలపక్షం సమావేశం పెట్టినప్పుడు అధికారం ఉన్నోళ్ళే కాదు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా సమావేశాలు పాల్గొంటారు కదా. అట్లనే ఈ నియోజకవర్గంలో శాంతిని కాపాడడానికి, ఈ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఘర్షణ రూపంగా దాల్చకుండా ఉండడానికి, శాంతిని నిలుపుకునే ప్రక్రియలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేని కలుపుకొని వివిధ రాజకీయ పార్టీల పెద్దలతో ఒక శాంతి సమావేశం జరపవచ్చు కదా. కొన్ని సమయంలో అఖిల పక్షాలు జరుగుతాయా లేవా సమస్యల మీద? ముఖ్యమంత్రులు అఖిల